శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి అవ్యక్త మురళి మనన చింతనకు స్వాగతం. ఇవాళ మనం రివిజన్ చేసుకుంటున్నటువంటి మురళి మనం అందరము కూడా 31 జూలై 2022 ఆదివారం నాడు విన్నది. ఈ మురళి యొక్క ఒరిజినల్ డేట్ 31/12/1991. అంటే 91 సంవత్సరానికి వీడుకోలు చెప్తూ 92 సంవత్సరాన్ని మనం స్వాగతం చేస్తున్న సందర్భంగా అవ్యక్త బాప్దాదా ఈ మురళిని నడిపించారు. ఈ మురళి యొక్క హెడ్డింగ్ ఉంది, యథార్థమైన చార్టుకు అర్థము ప్రగతి మరియు పరివర్తన. మనం ఒక స్కూల్కి వెళ్ళాము అంటే అక్కడ కంపల్సరీగా వాళ్ళు ఏం చేస్తారు, మన ప్రోగ్రెస్ చూపిస్తారు. దాన్నే ప్రోగ్రెస్ కార్డ్ అనేసి అని అంటాం మనం. సో ప్రోగ్రెస్ కార్డు వల్ల మనకి ఏం తెలుస్తుంది, పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. దానివల్ల మనకి అవగాహన అవుతుంది అన్నమాట. అదే విధంగా బాప్దాదా కూడా మనం బాగా ఏ విధంగా చదువుకుంటున్నాము అనే దానికి కొలమానం ఏంటంటున్నారు బాబా, మన యొక్క చార్ట్. ఆ చార్ట్ పెట్టుకున్నామా లేదా, కరెక్ట్ గా ఉందా లేదా అన్నది ఎలా తెలుస్తుందంట, మన ప్రగతి మరియు పరివర్తన. అలాగే మురళి ఆరంభంలో బాబా మనకు పురుషోత్తమ సంగమ యుగం యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని గుర్తు చేశారు. ఆల్మోస్ట్ 2 పారాగ్రాఫ్స్ వరకు బాబా ఈ పురుషోత్తమ సంగమ యుగం యొక్క ప్రతి ప్రాప్తి, ప్రతి ఖజానా, మనది ఎంత శ్రేష్ఠ భాగ్యవంతమైన జీవితం అనే విషయాన్ని తెలుపుతూ వచ్చారు. అలాగే అవ్యక్త బాప్దాదా తర్వాత మన అందరి కోసం ఒక బహుమతిని కూడా తీసుకొచ్చారు. బహుమతిని తీసుకొచ్చినప్పుడు బాబా కూడా అడిగారు, నేను బహుమతి అయితే, కానీ ఆ బహుమతి తీసుకునేటువంటి అర్హత పిల్లలకి ఎంత ఉంది అనే విషయాన్ని చెక్ చేసుకోమని చెప్పారు. ఎలా చెక్ చేసుకోవాలో కూడా బాబా మనకి మురళిలో తెలియచేశారు. సో కాబట్టి రండి మురళి యొక్క మనని చింతన మనం మొదలు పెట్టుకుందాము. ఈ రోజు బాప్దాదా తన విశ్వ నవనిర్మాతలైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. ఈ రోజు కొత్త సంవత్సరం యొక్క ఆరంభం ప్రపంచంలో నలువైపులా జరుపుకుంటారు. న్యూ ఇయర్ వచ్చింది అంటే డిసెంబర్ నెల రాగానే న్యూ ఇయర్ ప్లానింగ్ మొదలు పెట్టేస్తారు. ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి, హాలిడేకి ఎక్కడికి వెళ్ళాలి అనేసి దానికోసం ఎన్నో నెలలు బట్టి రిజర్వేషన్లు, హోటల్ బుకింగ్స్ అన్ని చేసుకుంటారు. కానీ అది లౌకికంలో ఒక్క రోజు కోసం వాళ్ళు ఎంతో ఆడంబరం చేస్తారు. కానీ వారు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. మరియు బ్రాహ్మణ ఆత్మలైన మీరు కొత్త సంగమ యుగంలో ప్రతి రోజును కొత్తగా భావిస్తూ జరుపుకుంటూ ఉంటారు. మనది మరజీవ జన్మ కాబట్టి ఈ మరజీవ జన్మలో ప్రతి రోజు మనకి నిత్య నూతనంగా ఉంటుంది. ఎందుకు బాబా చెప్తున్నారని ఒప్పేసుకుంటామా, మనమే ఒకసారి గమనించుకుందామా? ప్రతిరోజు అమృత వేళ లెగిసిన ప్రతిరోజు యొక్క అనుభవం వేరుగా ఉంటుంది. నిన్నటి అనుభవం ఇవాళ ఉండదు, ఇవాళ అనుభవం రేపు ఉండదు. మురళి రోజుకి కొత్తగానే అనిపిస్తుంది. అదే మురళి కదా అనుకుంటాం, కానీ మురళి విన్న తర్వాత అబ్బా బాబాయ్ వాళ్ళు ఎన్ని కొత్త పాయింట్స్ చెప్పారని అనిపిస్తుంది. అలాగే రోజంతట్లో కర్మయోగిగా మనం కర్మ చేస్తున్నప్పుడు కూడా బాబా దగ్గర నుంచి మనకి రకరకాల అనుభవాలు అవుతూ ఉంటాయి. అలాగే మనకి ప్రతిరోజు రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో బాబా నుంచి మనకి సహయోగ సహకారాలు కూడా చాలా కొత్త కొత్తగా దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నిమిత్తమైన ఆత్మల ద్వారా దొరుకుతాయి, ఒక్కొక్కసారి బ్రాహ్మణ పరివారం నుంచి దొరుకుతుంది, ఒక్కొక్క రోజు సహయోగిలు, సాథీలు, ప్రవృత్తి వాళ్ళ నుంచి దొరుకుతుంది. సో చెప్పాలంటే ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా ఒక కొత్తదిగానే ఉంటుంది. కాబట్టి బాబా ఏమంటున్నారు, కొత్త సంగమ యుగంలో ప్రతిరోజు కొత్తదిగా జరుపుకుంటూ భావిస్తూ ఉన్నారు. వారు ఒక్క రోజును జరుపుకుంటారు, మీరు ప్రతి రోజును కొత్తగా అనుభవం చేస్తారు. అది హద్దు సంవత్సరం యొక్క చక్రము మరియు ఇది అనంతమైన సృష్టి యొక్క కొత్త సంగమ యుగము. సో ఈ సంగమ యుగం అనేటువంటిది ఎలా ఉందంటే ఇది అనంతమైనటువంటి సృష్టి యొక్క సంగమ యుగం. సంగమ యుగము అన్ని యుగాలలోకి అన్ని రకాల నవీనతను తీసుకొచ్చేటువంటి యుగం. సో సంగమ యుగం అంటేనే అన్ని రకాల నవీనతలు వచ్చేస్తాయంట ఇందులో. సంగమయుగి బ్రాహ్మణి జీవితం కొత్త జీవితం అని మీరు అందరూ అనుభవం చేస్తారు. కొత్త జ్ఞానం ద్వారా కొత్త వృత్తి, కొత్త దృష్టి మరియు కొత్త సృష్టిలోకి వచ్చేసారు. సో ఏంటంటే కొత్తవి, జ్ఞానం కొత్తది, వృత్తి అంటే మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క స్వభావ సంస్కారాలు కొత్తవి,
కొత్త దృష్టి. దృష్టి ఎలా కొత్తదైంది? ఒకప్పుడు దేహ దృష్టితో చూసేటువంటి మనం ఇప్పుడు ఏ దృష్టి చూస్తాము? ఆత్మిక దృష్టితో మనం చూస్తాము. అలాగే కొత్త సృష్టి. కలియుగం నుంచి మనము నూతన సత్యుగి సృష్టికి వెళ్తున్నాము. రాత్రి పగలు ప్రతి సమయము ప్రతి క్షణము కొత్తదిగా అనిపిస్తుంది. సంబంధాలు కూడా ఎంతో కొత్తవిగా అయ్యాయి. పాత సంబంధాలకు మరియు బ్రాహ్మణ సంబంధాలకు ఎంత వ్యత్యాసం ఉంది. పాత సంబంధాలు లిస్టు స్మృతిలోకి తీసుకురండి, అది ఆగదు. ఇప్పుడంటే పట్టణాల్లోకి వచ్చేసారు, కానీ ఒకప్పుడు పల్లెటూరులకి వెళ్తే మొత్తం ఊర్లో వాళ్ళందరూ ఒకరికొకరు ఏదో విధంగా చుట్టాలే అవుతారు. భలే దూరంగా ఉన్నా సరే ఆ ఇంటి పేరు ఉంటే చాలు వాళ్ళు ఏదో విధంగా చుట్టాలైపోతూ ఉంటారు అన్నమాట. ఎందరూ మీరు మాకు ఆ చుట్టము, మీరు మాకు ఈ చుట్టము అనుకుంటూ ఉంటారన్నమాట. సో అలా లిస్ట్ ఎంత పెద్దదిగా ఉంది. కానీ కొత్త యుగమైన సంగమ యుగం యొక్క కొత్త సంబంధాలు ఎన్నున్నాయి? లిస్ట్ ఏమన్నా పెద్దదుందా? బాప్దాదా మరియు సోదరి సోదరులు. ఇక్కడికి మనకున్న ఏకైక సంబంధం ఏంటి? సర్వ సంబంధాలు బాబాతో, మనం పరస్పరం సోదరి సోదరులు. మరియు ఎంత నిస్వార్థమైన ప్రేమతో కూడిన సంబంధాలు ఉన్నాయి. చూడండి, సపోజ్ మీరే ఊహించుకోండి, బ్రాహ్మణ పరివారంలో ఎవరిదైనా గృహప్రవేశం అయిందనుకోండి, బాబా పిల్లల్ని అందరినీ పిలుస్తారు. ఎంత ప్రేమగా వాళ్ళు ఎంత సంతోషిస్తారు. బాబా పిల్లలు వచ్చారు మా ఇంటికి, ఇక్కడ యోగం చేశారు అని వాళ్ళు ఎంత సంతోషిస్తారు. పెద్దక్కయ్య వచ్చారు మా ఇంటికి, గృహప్రవేశం మాకు అక్కయ్య చేయించారు అని చెప్పేసి నిజంగా మనస్ఫూర్తిగా సంతోషిస్తారు. అదే బంధువులైతే కొంతమంది మమ్మల్ని ఎంత ఆప్యాయంగా చూసారనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారు, మాకు అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు అనుకుంటారు. కానీ లౌకిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం రెండూ నిభాయించాలి. కానీ బాబా తేడాని గమనించమంటున్నారు. ఇది ఎంత నిస్వార్థంతో కూడినటువంటి సంబంధాలు, అవి అనేక స్వార్థపూరిత సంబంధాలు. కనుక కొత్త యుగము, చిన్నని కొత్త బ్రాహ్మణ ప్రపంచమే అతి ప్రియమైనవి. కాబట్టి అక్కడ స్వార్థపూరిత సంబంధాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ చిన్న యుగంలో మనది అద్భుతమైన ప్రపంచం. సో ఇక్కడ బాబా ముఖ్యంగా ఏం చెప్పారు? సంగమ యుగము అంటేనే ఏం నవీనత అని చెప్పారు బాబా? కొత్త జ్ఞానం, కొత్త వృత్తి, కొత్త దృష్టి మరియు కొత్త సృష్టి. అలాగే సంబంధాలు కూడా ఏంటని చెప్పారు బాబా? బాప్దాదా మరియు సోదరి సోదరులు, అంతే. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్. ప్రపంచంలో వారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు ఒక్క రోజుకి. మరియు మీరేం చేస్తారు? బాప్దాదా ఏం చేస్తారు? ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామనల శుభాకాంక్షలు ఇస్తారు. సో నూతన ప్రపంచంలో అయితే ఎలా ఉంటుంది అంటున్నారు బాబా? ఇక్కడ ప్రతి ఆత్మకి కూడా బాబా శుభాకాంక్షలు ఇస్తూ ఉంటారు. ఏమేం శుభాకాంక్షలు ఇస్తారు? ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఉత్సవం రోజుకు సంబంధించిన శుభాకాంక్షలు తెలిపేటప్పుడు ఏమంటారు? సంతోషంగా ఉండండి, సుఖమయంగా ఉండండి, శక్తిశాలిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అని. మరి మీరు ప్రతి సమయం ఏం సేవ చేస్తారు? వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు, లేదంటే పేరంటానికి పిలిచినప్పుడు అప్పుడే ఏదో అక్షింతలు వేసి దీవిస్తారు. కానీ మన సేవ యొక్క ఉద్దేశమే ఇది. అందరూ సంతోషంగా ఉండాలి, వారి జీవితంలో నిజమైన పరమాత్ముని ప్రేమను అనుభవం చెయ్యాలి. ఇంతకన్నా వేరేదేమన్నా ఆశించి మనం సేవ చేస్తామా? ఒకసారి ఒక దగ్గర చిత్ర ప్రదర్శన కట్టి 7 days కోర్స్ చెప్తూ ఉంటే ఒక ఆయన అడిగారు, ఇదంతా చెప్పినందుకు మీకేం దొరుకుతుంది అనేసి. అప్పుడు ఆలోచన వచ్చింది, కరెక్టే కదా, అసలు అలాగే ఎప్పుడు ఆలోచన కూడా ఆలోచించలేదు. ఎందుకు వెళ్ళాలి, మనకి ఏమొస్తుంది అని. అంటే మనకి తెలుసు 21 జన్మల ప్రాప్తి వస్తుందని, అదైతే మనం వాళ్ళకి చెప్పలేం. వాళ్ళకి అర్థమయ్యే లేకంగా చెప్పాలంటే ఏంటి, మాకేదో డబ్బు వస్తుందనో లేదంటే మాకేదో సర్టిఫికెట్ వస్తుందనో ఏదో చెప్పాలి. కానీ ఇక్కడ మనకి ఏమీ రావట్లేదు. అయినా బాబా సేవ అనగానే ఇంట్లో పనులన్నీ కూడా ముగించుకుని పరుగుని బాబా ఇంటికి వెళ్ళిపోతాం. కాబట్టి మరి ప్రతి సమయం ఏం సేవ చేస్తారు? ఆత్మలకు కొత్త జీవితాన్ని ఇస్తారు. మీ అందరికీ కూడా బాప్ దాదా కొత్త జీవితాన్ని ఇచ్చారు కదా. మరి ఈ కొత్త జీవితంలో ఈ శుభాకాంక్షలన్నీ సదాకాలంగా తప్పకుండా లభిస్తాయి. బాబా ఇచ్చేటువంటి శుభాకాంక్షలు ఒకరోజు ఒకలాగా ఇంకో రోజు ఇంకొకలాగా మారిపోవు.
నిత్యం కొత్త జీవితంలో శుభాకాంక్షలు సదా కోసం లభిస్తాయి. మీ వంటి అదృష్టవంతులు, సంతోషం యొక్క ఖజానాతో సంపన్నులు, సదా సుఖవంతులు వేరే ఎవరైనా ఉండగలరా? ఒక క్షణం మనం ఆలోచిద్దాము. మనంత అదృష్టవంతులు, సంతోషం యొక్క ఖజానాలతో సంపన్నులు, సదా సుఖవంతులు వేరే ఎవరైనా ఉండగలరా? ఈ నవీనత యొక్క విశేషత మీ దేవతా జీవితంలో కూడా ఉండదు. బాబా ఎంత గొప్ప విషయం చెప్పారు. దేవతల జీవితంలో కూడా ఇది ఉండదు. ఎందుకు ఉండదు? ఒకటి, అక్కడ బాబా ఉండరు, బాబా నుంచి రోజు వరదానాలు తీసుకునే అవకాశం ఉండదు. రెండోది ఏంటంటే అక్కడ తెలియదు. తెలియనప్పుడు, దుఃఖం అంటే ఏంటో తెలియనప్పుడు ఏముంది? చంటి పాపని తీసుకోండి, ఒక 1 year బేబీని. దానికి దుఃఖం అంటే ఏంటో తెలియదు. దానికి ఆకలేసి చక్కగా పొట్ట నిండా ఏదైనా పెట్టేస్తే హాయిగా ఆడుకుంటుంది. ఆ ఇంట్లో మృత్యువు వంటి భయంకరమైన విషయం కూడా జరగచ్చు. కానీ ఆ బేబీకి ఏమన్నా తేడా ఉంటుందా? దాని ఆట అదే ఆడుకుంటూ ఉంటుంది, దాని నవ్వులదే నవ్వుకుంటూ ఉంటుంది, ఇంకా అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఎందుకు? ఆ బేబీకి తెలీదు ఆ ఇంట్లో చాలా దుఃఖం యొక్క విషయం జరిగింది అని. సో సత్యుగంలో కూడా ఏంటి, వాళ్ళు అంత ఇన్నోసెంట్ గా ఉంటారు. సుఖ దుఃఖాల యొక్క విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అందుకే బాబా అంటున్నారు, ఈ నవీనత దేవతా జీవితంలో కూడా ఉండదు. కనుక ప్రతి సమయం స్వతహాగా బాబ్ దాదా ద్వారా శుభాకాంక్షలు, అభినందనలు మరియు గ్రీటింగ్స్ లభిస్తూనే ఉంటాయి అంటున్నారు బాబా. ఇంకా బాబా మనతో పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచంలో అయితే రకరకాల పార్టీలు చేసుకుంటారు, కానీ బ్రాహ్మణులైన మీకు అమృత వేళ నుండి పార్టీ మొదలవుతుంది. సో మన పార్టీ ఎలా ఉంటుందో బాబా చెప్తున్నారు. మొదట బాబ్ దాదాతో జరుపుకుంటారు. ఒక్కరితోనే అనేక సంబంధాలతో మరియు అనేక స్వరూపాలతో జరుపుకుంటారు. సో అమృత వేళ మనం పార్టీ బాబాతో చేసుకుంటాం. అనేక సంబంధాలు, సర్వ సంబంధాల యొక్క రసాన్ని అమృత వేళ తీసుకుంటాం. తర్వాత అనేక స్వరూపాలు, పంచస్వరూపాల యొక్క అభ్యాసం ఉంటుంది. ఇలాగ మన యొక్క భూత భవిష్యత్తు వర్తమాన స్వరూపాలు, త్రికాలదర్శి స్వరూపాలు, ఇవన్నీ మనం అనుభవం చేసుకుంటాం. సో అది ఒక పార్టీ. ఆ తర్వాత బ్రాహ్మణులు పరస్పరం క్లాసు చేసుకునేటప్పుడు సంఘటనలో మిలనం జరుపుకుంటారు కదా. మరి మురళి వింటూ వింటూ నాట్యం చేస్తారు, పాడతారు, మరియు ప్రతి సమయం ఉత్సాహభరితమైన జీవితంలో ఎగురుతూ ఉంటారు. సో బ్రాహ్మణులు అంటేనే ఏంటి, మురళి అప్పుడు మనం అందరం కలిసి ఎంత ఆనందంగా ఉంటుంది మనకు మురళి వింటే. మురళి వినకపోతే ఆ రోజు అసలు మంచిగా అనిపించదు, బాగా అనిపించదు. సో బాబా అంటున్నారు, రెండో పార్టీ అంటే మురళీ క్లాస్ అంటున్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే ఉత్సాహం. ఒకవేళ ఉత్సాహం తగ్గితే బ్రాహ్మణ జీవితాన్ని జీవించే మజా ఉండదు. ఎలాగైతే శరీరంలో కూడా శ్వాస యొక్క గతి సరిగ్గా నడిస్తే మంచి ఆరోగ్యంగా భావించడం జరుగుతుంది కదా. ఒకవేళ అప్పుడప్పుడు చాలా వేగంగా నడుస్తూ అప్పుడప్పుడు నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించరు. సో ఆరోగ్యంగా ఉండడము అంటే ఏంటి, నిరంతరం ఒకే స్థాయిలో ఉండాలి. ఒకరోజేమో బాగా ఎనర్జీ ఉండి ఒకరోజేమో నిస్సత్తుగా అయిపోయి పడుకుండిపోతే ఏమంటారు, అదేంటండి మీరు రోజుకోలా ఉంటున్నారు అంటారు. కానీ బాబా ఏమంటున్నారు, సదా ఉత్సాహంలో ఉండాలి బ్రాహ్మణ జీవితము అంటే. బ్రాహ్మణ జీవితం అనగా ఉత్సాహము, నిరాశ కాదు. సో ఫస్ట్ మనం అండర్లైన్ చేసుకోవాలి, బ్రాహ్మణ జీవితం అంటే ఏంటి, ఉత్సాహము, నిరాశ కాదు. సర్వ ఆశలను పూర్తి చేసే తండ్రికి చెందిన వారిగా అయినప్పుడు ఇక నిరాశ ఎక్కడ నుంచి ఉంది? మీ కర్తవ్యమే నిరాశావాదులను ఆశావాదులుగా చేయడం. మనం ఏది అంటే అది పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా పూర్తి చేసేది బాబా. సో మనకి ఇంక నిరాశ ఎందుకు? అసలు మన పనే నిరాశ ఉన్న వాళ్ళలో ఆశ నింపడం. ఇదే మీ సేవ కదా. ప్రపంచం యొక్క హద్దు చక్రం అనుసారంగా మీరు కూడా ఈ రోజుకు మహత్వాన్ని ఇస్తారు. కానీ వాస్తవానికి బ్రాహ్మణాత్మలైన మీ అందరికీ సంగమ యుగమే నవీనత యొక్క యుగము. సో మనకి వాస్తవంగా మొత్తం సంగమ యుగమే నవీన యుగము. సో ఇప్పుడు బాబా నవీనత గురించి చెప్తూ ఉన్నారు. అందరూ తపస్య సంవత్సరంలో తపస్సు ద్వారా స్వయంలో అలౌకిక నవీనతను తీసుకొచ్చారా, లేక అదే పాత నడవడిక ఉందా? పాత నడవడిక అంటే ఏంటి? యోగం బాగుంది, అనుభవాలు బాగున్నాయి,
ముందుకు కూడా వెళ్తున్నారు. ధారణలో కూడా చాలా మార్పు వచ్చింది. అటెన్షన్ కూడా చాలా బాగుంది. సేవలో కూడా వృద్ధి బాగుంది. కానీ అనే తోక వస్తుంది. అదంట పాత నడవడి కంటే. ఇన్ని బాగున్నాయి, యోగం, అనుభవం, ముందుకెళ్తున్నాం, ధారణ ఉంది, అటెన్షన్ ఉంది, సేవ ఉంది, కానీ అని ఎప్పుడైతే అంటామో అది పాత నడవడిక అంటున్నారు బాబా. అప్పుడప్పుడు ఇలా జరిగిపోతుంది అని అంటారు. ఈ అప్పుడప్పుడు అనే తోకను ఎప్పటికల్లా సమాప్తం చేస్తారు? తపస్య సంవత్సరంలో ఈ నవీనతనే తీసుకుని రండి. ఇది మళ్ళీ మనం చదువుకుందాము. బాబా అంటున్నారు, అప్పుడప్పుడు మరియు కానీ అనే ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తం చెయ్యడమే తపస్సులో నవీనత అంటే. అన్నీ బాగున్నాయి, అంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ అని అంటాం కదా, అప్పుడప్పుడు జరుగుతుంది అంటాం కదా, దాన్ని సమాప్తం చేయమంటున్నారు. పురుషార్థంలో లేక సేవలో సఫలత యొక్క పర్సంటేజ్, సంతుష్టత యొక్క పర్సంటేజ్ అప్పుడప్పుడు చాలా ఎక్కువగా, అప్పుడప్పుడు తక్కువగా, ఇందులో సదా శ్రేష్టమైన పర్సంటేజ్ యొక్క నవీనతను తీసుకుని రండి. సో ఫస్ట్ దేమన్నారు బాబా, కానీ అప్పుడప్పుడు ఈ రెండింటిని సమాప్తం చేయమన్నారు. రెండు, పురుషార్థం కానీ సేవలో సఫలత ఒక్కొక్కసారి ఎక్కువగా ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుందంట. అలా కాకుండా శ్రేష్ట పర్సంటేజ్ ఉండాలి. ఎలాగైతే ఈ రోజులలో డాక్టర్స్ ఎక్కువగా ఏం చెక్ చేస్తారు? ఈ రోజుల్లో అన్నిటికన్నా ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ ను చెక్ చేస్తారు. ఒకవేళ బ్లడ్ యొక్క ప్రెషర్ ఒక్కోసారి చాలా ఎక్కువగా ఒక్కోసారి తక్కువగా అయితే ఏమవుతుంది? అలా బాప్ దాదా పురుషార్థం యొక్క ప్రెషర్ ని చూస్తున్నారు. సో బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతే ఏమవుతుంది? కళ్ళు తిరిగిపోతాయి, వికారంగా అయిపోతుంది, తినింది సహించదు, విపరీతమైన తలభారం వస్తుంది. సో బీపీ ఫ్లక్చువేషన్ ఉన్న వాళ్ళకి చాలా దుర్భరంగా ఉంటుంది. కాబట్టి బాబాయ్ వాళ్ళు ఏ ప్రెషర్ చెక్ చేస్తున్నారట? పురుషార్థం యొక్క ప్రెషర్ చాలా బాగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు జంప్ చేస్తుంది. ఈ అప్పుడప్పుడు అనే పదాన్ని సమాప్తం చెయ్యండి. సో బాబా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, స్థాయి, నిరంతర ఉన్నతమైన ఏకరస స్థితి. అప్పుడప్పుడు ఎక్కువ, అప్పుడప్పుడు తక్కువ కాదు. అప్పుడు పురుషార్థి జీవితం యొక్క బ్లడ్ ప్రెషర్ లో ఫ్లక్చువేషన్స్ ఉన్నట్టు. ఇప్పుడైతే అందరూ బహుమతిని తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా. ఈ మొత్తం సభలో మేము బహుమతిని తీసుకునే పాత్రులుగా అయ్యాము అని భావించేవారు ఎవరున్నారు? అప్పుడప్పుడు అని అనేవారు బహుమతి తీసుకుంటారా? సో బాబా చాయిస్ మనకే వదిలేస్తున్నారు. ఎవరైతే బాబా అప్పుడప్పుడు అలా జరిగిపోతుంది, అన్నీ బాగున్నాయి కానీ ఇలా అవుతుంది అని అంటారో వాళ్ళు గిఫ్ట్ తీసుకుంటారా అని అడుగుతున్నారు బాబా. సో ఆనెస్ట్ గా మనం బాబాకి సమాధానం చెప్పాలి. బహుమతి తీసుకునే ముందు ఈ విశేషత చూసుకోండి. సో బాబా క్వాలిఫికేషన్ చెప్తున్నారు, ఎవరికి అర్హత ఉందో చెప్తున్నారు. ఈ 6 మాసాలలో 3 రకాలైన సంతుష్టతలను ప్రాప్తి చేసుకున్నారా? మొదటిది, మీకు మీరు సాక్షిగా అయ్యి చెక్ చేసుకోండి. స్వయం యొక్క చార్టుతో, స్వయం సత్యమైన మనస్సుతో, సత్యమైన హృదయంతో సంతుష్టంగా ఉన్నానా? స్వయం ఒక చార్టుతో, స్వయం యొక్క సత్యమైన మనస్సుతో, సత్యమైన హృదయంతో సంతుష్టంగా ఉన్నానా? రెండవది, ఏ విధిపూర్వకంగానైతే బాప్ దాదా స్మృతి యొక్క పర్సంటేజ్ను కోరుకుంటున్నారో ఆ విధి పూర్వకంగా మనస, వాచ, కర్మలు మరియు సంపర్కంలో సంపూర్ణ చార్టు ఉందా? అనగా తండ్రి కూడా సంతుష్టం అవ్వాలి. ఎప్పుడు బాబా సంతుష్టం అవుతారంట? విధిపూర్వకంగా మనస, వాచ, కర్మలు మరియు సంపర్కంలో మన చార్ట్ బాగున్నప్పుడు. ఒకటి స్వయంతో చెక్ చేసుకోవడం, రెండవది బాబాతో చెక్ చేసుకోవడం, మూడవది బ్రాహ్మణ పరివారము మన శ్రేష్ఠ యోగి జీవితంతో సంతుష్టంగా ఉన్నారా? కావున 3 రకాల సంతుష్టతలను అనుభవం చేయడం అనగా ప్రైజుకు యోగ్యులుగా అవ్వడం. సో ఫస్ట్ ఏం చెప్పారు బాబా? నవీనత అంటే అప్పుడప్పుడు కానీ అనే పదాన్ని కట్ చేయండి. రెండోది ఏం చెప్పారు? గిఫ్ట్ ఎవరికి ఇస్తా అన్నారు బాబా?
3 రకాల సంతుష్టతలు ఎవరైతే తీసుకుంటారో వారికి గిఫ్ట్ ఇస్తారు. విధిపూర్వకంగా ఆజ్ఞాకారిగా అయ్యి చార్టును పెట్టే ఆజ్ఞను పాటించారా, అటువంటి ఆజ్ఞాకారికి కూడా మార్కులు లభిస్తాయి. కానీ ఎవరైతే ఆజ్ఞాకారిగా అయ్యి చార్ట్ పెట్టడంతో పాటు పురుషార్థం యొక్క విధి మరియు వృద్ధి యొక్క మార్కులు కూడా తీసుకుంటారో వారికే సంపూర్ణ పాస్ మార్కులు లభిస్తాయి. సో చార్ట్ పెట్టుకోవడం వల్ల కొన్ని మార్కులు లభిస్తాయి, కానీ ఉట్టి చార్ట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదంటున్నారు బాబా. అందులో వృద్ధి కనిపించినప్పుడే పాస్ మార్కులు వస్తాయి. రిపోర్ట్ కార్డు క్లాస్లో 50 మంది స్టూడెంట్స్ ఉంటే 50 మంది స్టూడెంట్స్ కి రిపోర్ట్ కార్డు ఇస్తారు. కానీ రిపోర్ట్ కార్డు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు పాస్ అయిపోయారని కాదు కదా, అందులో పాస్ మార్కుల కన్నా దాటితేనే వాళ్ళు పాస్ అయినట్టు. సో బాబా అంటున్నారు, బచ్చే చార్ట్ పెట్టుకున్నంత మాత్రాన మీరు పాస్ అయినట్టు కాదు, అందులో వృద్ధి ఉన్నప్పుడే మీకు పాస్ మార్కులు లభించినట్టు. ఎవరైతే ఈ నియమాన్ని పాలన చేశారో, ఎవరైతే యాక్యురేట్ పద్ధతితో చార్టు రాశారో వారు కూడా బాబ్దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా అభినందనలు తీసుకునే పాత్రులు. కానీ ఎవరైతే సర్వుల నుండి సంతుష్టత యొక్క అభినందనలు తీసుకునేందుకు పాత్రులుగా ఉన్నారో వారే బహుమతిని తీసుకునేందుకు యోగ్యులు. సో చార్ట్ పెట్టుకోవడం వల్ల ఓకే భలే, కానీ అందరి నుంచి సంతుష్టత మార్కులు తీసుకోవాలి. యథార్థ తపస్సుకు గుర్తు కర్మ, సంబంధము మరియు సంస్కారము మూడింటిలో నవీనత యొక్క విశేషత స్వయానికి అనుభవం అవ్వాలి, ఇతరులకి అనుభవం అవ్వాలి. కేవలం నా ఒక్కళ్ళకే కాదు, వేరే వాళ్ళకు కూడా అది అనుభవం అవ్వాలి. యథార్థమైన చార్టుకు అర్థము ప్రతి సబ్జెక్టులో ప్రగతి అనుభవం అవ్వాలి, పరివర్తన అనుభవం అవ్వాలి. సో యథార్థ తపస్సుకు గుర్తేమంటున్నారు బాబా, కర్మ, సంబంధము మరియు సంస్కారము మూడింటిలో నవీనత. కర్మ, సంబంధము, సంస్కారము మూడింటిలో నవీనత యథార్థ తపస్సు. యథార్థ చార్ట్ అంటే ప్రతి సబ్జెక్టులో ప్రగతి, పరివర్తన. ఇవి యథార్థం. పరిస్థితులు అనేవి వ్యక్తుల ద్వారా లేక ప్రకృతి ద్వారా లేక మాయ ద్వారా రావడం అనేది ఈ బ్రాహ్మణ జీవితంలో వచ్చేదే ఉంది. కానీ స్వస్థితి యొక్క శక్తి పరిస్థితి ప్రభావాన్ని ఒక మనోరంజన దృశ్యము ఎదురుగా వచ్చింది మరియు వెళ్ళింది అన్నట్టుగా సమాప్తం చేస్తుంది. కాబట్టి స్వస్థితి బాగుంటే పరిస్థితి ఎంటర్టైన్మెంట్ కింద అయిపోతుంది. సంకల్పంలో పరిస్థితి యొక్క శక్తి పరిస్థితి ప్రభావాన్ని ఒక మనోరంజన దృశ్యం ఎదురుగా వచ్చింది మళ్ళీ వెళ్ళింది అన్నట్టు అనుభవం చేస్తుంది. సో కాబట్టి బాబా మనకి ఇవాళ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా స్వస్థితి బాగుంటే అది ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. అలాగే బాబా ఇప్పుడు యథార్థమైన స్మృతి అంటే చెప్పారు. శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో డబల్ అనుభవాన్ని చేయిస్తుంది. ఒకవైపు స్మృతి అగ్ని వలె భస్మం చేసే పని చేస్తుంది, పరివర్తన చేసే పని చేస్తుంది, మరియు రెండవ వైపు సంతోషాన్ని మరియు తేలికదనాన్ని అనుభవం చేయిస్తుంది. ఇటువంటి విధిపూర్వకమైన శక్తిశాలి స్మృతినే యథార్థమైన స్మృతి అని అంటారు. సో 3 విషయాలు యథార్థంగా 3 విషయాల గురించి బాబా మనకి చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారు బాబా, యథార్థమైనటువంటి తపస్సు అంటే ఏమన్నారు, కర్మ, సంబంధము మరియు సంస్కారము మూడింటిలో నవీనత యొక్క విశేషత స్వయానికి అనిపించాలి, వేరే వాళ్ళకి అనిపించాలి. యథార్థమైన చార్ట్ అంటే ప్రతి సబ్జెక్ట్ లో ప్రగతి, పరివర్తన అవ్వాలి. మరియు యథార్థమైన స్మృతి అంటే ఎలా ఉంటుందంట, అగ్ని రూపంగా అయ్యి అది భస్మం చేసి పరివర్తన చేస్తుంది. రెండవది సంతోషాన్ని మరియు తేలికతనాన్ని అనుభవం చేస్తుంది. సో ఈ 3 చార్ట్, తపస్సు, స్మృతి, ఈ మూడిటికి యాక్యురేట్ డెఫినేషన్, కరెక్ట్ డెఫినేషన్ ఏంటో బాబా మనకి తెలియచేశారు ఇవాళ. ఇంకా బాబా చెప్తున్నారు, బాబా అంటున్నారు మెజారిటీకి లక్ష్యము చాలా బాగా గుర్తుంది, స్మృతిలో మంచి నెంబర్ తీసుకున్నారు, స్మృతితో పాటు సమర్థత ఇందులో నంబర్ వారుగా ఉన్నారు. స్మృతి ఉంది కానీ ఆ స్మృతిలో సమర్థత ఉండాలి. స్మృతి మరియు సమర్థత రెండూ కలిసి ఉండడం, ఇటువంటి వారిని నంబర్ 1 ప్రైజుకు యోగ్యులు అని అంటారు. సో శక్తి ఎప్పుడు వస్తుందా, సమర్థత ఉందా లేదా ఎలా తెలుస్తుంది?
స్మృతి చేస్తున్నాం, కానీ అందులో సమర్థత ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఇందాకే బాబా చెప్పారు, ఒకటి పరివర్తన అయిపోతారు, అగ్ని వలె పనిచేసేది పరివర్తన చేసింది. రెండు లైట్ గా కూడా ఉంటాం. ఈ రెండు ఉన్నప్పుడే మన యొక్క స్మృతి సమర్థతతో నిండినటువంటి స్మృతి అవుతుంది. స్మృతి సదా ఉండడము మరియు సమర్థత అప్పుడప్పుడు లేక పర్సంటేజ్ లో ఉండడము, ఇటువంటి వారిని నంబర్ వారి యొక్క లిస్టులో ఉన్నారని అంటారు. అర్థమైందా? యాక్యురేట్ చార్ట్ పెట్టే వారి పేర్లతో కూడిన మాల కూడా తయారవుతుంది. ఇప్పుడు కూడా చాలా సమయం కాదు, కానీ కొద్ది సమయం అయితే ఉంది. ఈ సమయంలో కూడా విధిపూర్వకంగా పురుషార్థాన్ని వృద్ధి చేసుకుని మీ మనసు, బుద్ధి, కర్మ మరియు సంబంధాలు సదా అచలంగా స్థిరంగా చేసుకుంటే ఈ కొద్ది సమయంలోనే అచలమైన స్థిరమైన స్థితి యొక్క పురుషార్థం మున్ముందు చాలా ఉపయోగపడుతుంది. సో బాబా చెప్తున్నారు, కాబట్టి స్మృతి యథార్థంగా ఎలా చేయాలి, తపస్సు యథార్థంగా ఎలా చేయాలనేటువంటి విషయాలు ఇవాళ బాబా మనకి చెప్పారు. అలాగే యథార్థమైన చార్ట్ అంటే ఏంటో కూడా బాబా చెప్పారు. అలాగే ఇప్పుడు జనవరి మాసం మొదలవుతుంది కదా, 31 డిసెంబర్ అయిపోయింది. కాబట్టి ఈ విశేషమైన స్మృతి మాసము ఎక్స్ట్రా వరదానాల్ని ప్రాప్తి చేసుకునే మాసము. ఎలాగైతే తపస్య సంవత్సరం యొక్క అవకాశం లభించిందో అలా స్మృతి మాసం యొక్క విశేషమైన అవకాశం ఉంది. ఈ మాసంలో 30 రోజులు కూడా ఒకవేళ సహజంగా స్వతహాగా శక్తిశాలిగా విజయీ ఆత్మగా అనుభవం చేస్తే ఇది కూడా సదా కొరకు న్యాచురల్ సంస్కారంగా చేసుకునే గిఫ్ట్ ని ప్రాప్తి చేసుకోగలరు. అవ్యక్త మాసం జనవరి మాసంలో మనం ఆ 30 రోజులు ఎప్పుడైతే శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తామో 30 రోజుల్లో చేసిన అభ్యాసం ఏమవుతుంది, మనకు అలవాటైపోతుంది. 30 రోజులు అదే అభ్యాసం చేయడంతో అది మన దినచర్యలో భాగంగా అయిపోతుంది. దినచర్యలో భాగంగా అయిపోయిన కారణంగా అది మనకి తర్వాత కూడా అది మన సహజ స్వభావం న్యాచురల్ గా అయిపోతుంది. కాబట్టి బాబా అంటున్నారు, వరదానం అంటే అర్థము నిర్లక్ష్యం అవ్వమని కాదు. నిర్లక్ష్యులుగా అవ్వకండి, కానీ సహజ పురుషార్థులుగా అవ్వండి. సో వరదానం ఉంది, అవ్యక్త మాసానికి వరదానం ఉంది, కానీ వరదానం ఉంది కదా అని మనము నిర్లక్ష్యంగా అవ్వకూడదు. మన పురుషార్థం మనం చెయ్యాలి. ఇప్పుడు అలాగే కుమారీల సంఘటన కూర్చుంది, ముందు కూర్చునే అవకాశం ఎందుకు దొరికింది? సదా ముందుండాలి, అందుకే ముందు కూర్చునే అవకాశం లభించింది. సో బాబా అంటున్నారు, మీరు పక్కా పండులాగా అయ్యి వెళ్ళండి, కచ్చాగా అయ్యి రాలిపోదు అంటున్నారు. ఒకవేళ స్వయంలో ధైర్యం ఉంటే ఎవ్వరిని ఆపలేరు. ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. మనలో ధైర్యం ఉంటే ఎవరిని ఆపలేరు. యజ్ఞంలో సమర్పితమైన ప్రతి కుమారి, ప్రతి కుమార్ జీవిత చరిత్ర ఒక అనుభవం యొక్క జీవిత చరిత్ర. ప్రతి ఒక్కరూ కొన్ని సంఘర్షణలు బయటికి కనిపిస్తాయి, కొన్ని సంఘర్షణలు బయటికి కనిపించవు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో విఘ్నాలను దాటుకునే బాబాకి మనస, వాచ, కర్మణ సమర్పణ అవుతారు. కాబట్టి ఒకవేళ స్వయంలో ధైర్యం ఉంటే ఎవరిని ఆపలేరు. కొద్దిగా ఆకర్షణ ఉంటే ఆపేవారు అవుతారు. మనకి ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో అక్కడ మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే బాబా ఇవాళ బాబాకి ఎన్నో గ్రీటింగ్ కార్డ్స్ వస్తాయి కదా. సో బాబా ఆ యొక్క గ్రీటింగ్స్ అన్నిటికీ కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. నలువైపులా ఉన్న స్నేహి మరియు సహయోగి పిల్లలందరూ కూడా ఈ రోజు యొక్క మహత్యాన్ని తెలుసుకుని విశేషంగా హృదయపూర్వకంగా లేక ఉత్తరాల ద్వారా లేక కార్డుల ద్వారా విశేషంగా స్మృతి చేస్తున్నారు. మరియు బాబ్ దాదా వద్దకు పోస్ట్ చేయడానికి ముందే చేరుకుంటాయి. బాబాకు పోస్ట్ అందాల్సిన అవసరం లేదు, రాసే కంటే ముందే చేరుకుంటాయి బాబా దగ్గర. సంకల్పం చేశారు మరియు చేరుకున్నాయి. బాబా మనతో ఎలా సంభాషిస్తారు? సంకల్పాల భాషను వాడతారు బాబా. సో మనం సంకల్పం చేశాము అంటే అది అయిపోతుంది. అందుకే చాలా మంది పిల్లలు యొక్క సహయోగాలు యొక్క కార్డులు తర్వాత చేరుకుంటాయి, కానీ బాబ్ దాదా అంతకన్నా ముందే అందరికీ కొత్త యుగంలో కొత్త రోజును జరుపుకునే శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఎలాగైతే ఏదైనా విశేషమైన ప్రోగ్రాం ఉంటుంది కదా, అప్పుడు ఈ రోజుల్లోనే మనుషులు ఏం చేస్తారు? తమ టీవీ పెట్టుకుని కూర్చుంటారు. లైవ్ క్రికెట్ మ్యాచెస్ వచ్చాయంటే ఏం చేస్తారు? టీవీ పెట్టుకుని ఆ లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు.
అలా ఆత్మిక పిల్లలందరూ తమ బుద్ధి యొక్క దూరదర్శన్ స్విచ్ ను ఆన్ చేసుకుని కూర్చున్నారు. బాబ్దాదా నలువైపులా ఉన్న శుభాకాంక్షలకు పాత్రులైన పిల్లలకు ప్రతి క్షణము శుభాకాంక్షలనే ఆశీర్వాదాలకు బదులుగా ఇస్తున్నారు. ప్రతి సమయం యొక్క స్మృతి మరియు ప్రేమ, ఈ ఆశీర్వాదాలే పిల్లల మనసులో ఉల్లాస ఉత్సాహాలను పెంచుతూ ఉంటాయి. కనుక సదా స్వయాన్ని సహజ పురుషార్థులుగా మరియు సదా పురుషార్థులుగా, సదా విధి ద్వారా ప్రాప్తిని అనుభవం చేసుకునే యోగ్య ఆత్మలుగా చేసుకుని ఎగురుతూ ఉండండి. ఇటువంటి సదా వర్తమానాన్ని తండ్రి సమానంగా చేసుకుని మరియు భవిష్యత్తును సఫలతా స్వరూపంగా చేసుకునే శ్రేష్ఠ అభినందనలకు పాత్రులైన ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఇలాంటి తండ్రికి కూడా మన యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. సో బాబా ఫస్ట్ మన యొక్క శ్రేష్ఠ జీవితాన్ని మనకి గుర్తు చేశారు. సంగమయుగమే మన నవీన సృష్టి, ఎందుకంటే ఇందులో మన జ్ఞానము, వృత్తి, దృష్టి, సృష్టి అన్ని కొత్తగా అయిపోయాయని చెప్పారు. ఆ తర్వాత బాబా పార్టీ గురించి చెప్పారు. అమృత వేళ నుంచే మీకు పార్టీ జరుపుకుంటారు కాబట్టి వాళ్ళేం చేస్తూ ఉంటారు, ఒక రోజుకి ఎన్నో ఆర్భాటాలు చేసుకుంటారు, కానీ మీరు పార్టీ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి బ్రాహ్మణ జీవితం అంటే ఉత్సాహము, నిరాశతో చెందినటువంటి జీవితం కాదు అన్నారు. అలాగే ఏం సమాప్తం చేయమన్నారు, అప్పుడప్పుడు మరియు కానీ అనే ఈ 2 పదాలని సమాప్తం చేయమన్నారు. బహుమతి ఎవరికి దొరుకుతుందన్నారు బాబా, 3 సంతుష్టతా సర్టిఫికెట్లు ఎవరైతే తీసుకుంటారో వారికి బహుమతి దొరుకుతుంది అన్నారు. అలాగే బాబా యథార్థమైన తపస్సు అంటే మీ అభివృద్ధి మీకే కాదు వేరే వారికి కూడా కనిపించాలి అన్నారు. యథార్థమైన శక్తిశాలి స్మృతిలో ఏమవుతాయి, తేలికగాను అయిపోతాము మరియు మన యొక్క అగ్ని వలె పరివర్తన కూడా మనము చెందిపోతాము అని చెప్పారు. అలాగే బాబా యథార్థమైన చార్ట్ అంటే ఏంటన్నారు, పరివర్తన కనిపిస్తుంది మరియు ప్రగతి కూడా కనిపిస్తుంది. అలాగే అవ్యక్త మాసంలో విశేషంగా వరదానాలు లభిస్తాయి. ఆ వరదానాలు కానీ 30 రోజులు మీరు అభ్యాసం చేస్తే మీరు ముందుకు వెళ్ళిపోతారు. నిర్లక్ష్యులుగా అవ్వకండి, వరదానాల్ని ఉపయోగించుకోండి అన్నారు. కుమారీలతో బాబా అన్నారు, మీకు ధైర్యం ఉంటే ఏవి కూడా మీకు అడ్డుగోడలు అవ్వవు, ఆకర్షణలు ఉంటేనే మీకు అడ్డుగోడలుగా అవుతాయి. కాబట్టి ఇలాంటి అవ్యక్త మధుర మహావాక్యాలని ప్రతి వారం మనం ఆ ఒక్కరోజు వినడం కాదు, దాన్ని రోజు ఒక్కొక్క పారా ప్రతిరోజు చదువుకోవాలి. ఆదివారం నుంచి ఆదివారం మధ్యలో 6 రోజులు ఉంటాయి. సో 6 రోజులు కూడా మొత్తం అవ్యక్త మురళిని పార్ట్ గా చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది ఎంత జ్ఞాన సాగరము అంటే మనం ఒక్కసారిగా విన్నా మర్చిపోతాం మనం ఒక్కొక్కసారి. కాబట్టి రోజుకి ఒక్కొక్క సండే మనం సెంటర్లో వినేస్తాం, కానీ ఇలా మనన చింతన చేసుకుంటూ దీనివల్ల మనలో మనన చింతన చేసే అలవాటు పెరుగుతుంది మరియు మనం సదా మనసు తేలికగా సంతోషంగా ఉంటుంది. ఇది ఈ వారం యొక్క అవ్యక్త మురళి మనన చింతన. వచ్చే వారం ఇంకొక మురళి మనన చింతనతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి.